బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి లడ్డు వివాదంపై వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉంది. లడ్డు తయారీ వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రభుత్వం ఆరోపించింది. దీంతో వైసీపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనుంది. సిట్టింగ్ జడ్జితో కానీ కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా విచారణ చేసి అసలు వాస్తవాలు బయటకు తీయాలని భావిస్తోంది. తిరుపతి లడ్డు వివాదంపై వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉంది. లడ్డు తయారీ వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రభుత్వం ఆరోపించింది. దీంతో వైసీపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనుంది. సిట్టింగ్ జడ్జితో కానీ కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా విచారణ చేసి అసలు వాస్తవాలు బయటకు తీయాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే తిరుపతి దేవస్థానం లడ్డు వివాదానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ని కొద్దిసేపట్లోనే దాఖలు చేయబోతా ఉంది. ఏదైతే తిరుపతి దేవస్థానం లడ్డు విషయానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఆరోపిస్తున్న దాంట్లో ఎక్కడా కూడా వాస్తవాలు లేవు, కావాలనే రాజకీయ లబ్ధి పొందేందుకే ప్రభుత్వం టీడీపీ ప్రయత్నిస్తుంది. దీనికి సంబంధించి సిట్టింగ్ జడ్జితో కానీ అలాగే కోర్టు కాన్స్టిట్యూట్ చేసిన కమిటీ ద్వారా కూడా విచారణ చేసి అసలు వాస్తవాలు బయటకు తీయాలని చెప్పి ఏపీ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ పిటిషన్ దాఖలు చేయబోతుంది. అయితే ఈ పిటిషన్ కి సంబంధించి మరికొద్ది సేపట్లోనే దాఖలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లంచ్ మోషన్ పిటిషన్ కాబట్టి ఖచ్చితంగా 12:30 గంటలలోపు పిటిషన్ దాఖలు చేయాలి. దానికి సంబంధించి పిటిషన్ ని విచారణ కనుక ధర్మాసనం స్వీకరిస్తే ఖచ్చితంగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో దీనిపై విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ విచారణ కనుక చేపడితే ఎటువంటి తీర్పు రాబోతుంది అనే దానికి సంబంధించి కూడా ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఖచ్చితంగా కోర్టుకు సంబంధించి కూడా ప్రభుత్వం తరఫున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వానికి, టీటీడీకి, విజిలెన్స్ కి నోటీసులు జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న, థ్యాంక్ యూ శివ.